ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ యొక్క ఉన్నతమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, ఈ సమయంలో మీ దాసునిగా నన్ను ఒక్కనిగా పిలిచి భూమి మీద ఇంత విస్తారమైన కార్యాన్ని చేయడానికి ఇష్టపడిన దేవుడవు. అనేక స్థలాల్లో నీ నామాన్ని ఘనపరచడానికి, హెచ్చించి నిన్ను పూజించడానికి అనేక స్థలాల్లో మందిరాలు కట్టి, ఆ మందిరాల్లో నీ ప్రజలు సమకూడి కూర్చబడి నిన్ను మనసారా ఆరాధించడానికి, మనసారా నిన్ను సేవించడానికి భూమి మీద మీరు ఇచ్చిన ఈ మందిరాల కొరకు నీ కొందనాలు. దేవా, ఈ సమయంలో ఈ ఆచంట ప్రాంతానికి నన్ను పంపించి మా ప్రియ సోదరి కొండేపూడి లక్ష్మి గారి ద్వారా ఈ ప్రాంతానికి నేను నడిపించబడి, మొట్టమొదటిగా కొండేపూడి వారి గృహాల్లోకి అడుగు పెట్టడానికి, అనగా నీ నామం పేరిట అడుగు పెట్టడానికి కృపనిచ్చారు. మీ దాసుడు అడుగు పెట్టిన ప్రతి చోటుని ఆశీర్వదించారు. ఆయా వ్యక్తులను, నీ ఏర్పాట్లో ఉన్న వ్యక్తులను పాప శాపముల నుండి బయటికి తీసుకొచ్చారు, వారిని ఆశీర్వదించారు. ఈ ఆచంట ఈ ప్రాంతంలో గత 20 సంవత్సరాలుగా, 22-23 సంవత్సరాలుగా నీ సేవని ప్రాంతంలో కొనసాగిస్తూ వస్తున్నాం. అప్పటి నుంచి మందిరం కావాలని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాం. ఈనాటికి దీనిని మా ప్రార్థనలు మీరు సఫలపరిచి మాకు చక్కటి మందిరాన్ని ఈ ప్రాంతంలో మాకు ఇచ్చి, మా యొక్క ప్రార్థనలన్నీ సఫలపరిచినందుకు, మా కోరిక నెరవేర్చినందుకు, మమ్మల్ని తృప్తిపరిచినందుకు, మా ప్రార్థనలు వృధా కాలేదని దేవా, ఈ కార్యము ద్వారా మేము నమ్మి కళ్ళారా చూస్తూ మా శిరములు వంచి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఆచంట సంఘాన్ని బట్టి, ఆచంట సంఘ ప్రియులు, సహోదరులు సహోదరులు, ఆచంట సంఘ ప్రియులందరినీ బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఈ ప్రాంతంలో ఈ చక్కటి మందిరాన్ని కట్టడానికి సంఘాన్ని బలపరిచారు. అలాగే మా ప్రియులు గంగరాజు గారికి మీరు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చారు. నేను నీ పనికి పూనుకోవాలా వద్దా అని వారు వాగ్దానం తీసినప్పుడు, నా పనికి పూనుకో అని మీరు మాట్లాడి ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చిన వాడా, మీ కొందనములు స్తోత్రాలు. వారిని బలపరిచారు. ఇచ్చిన వాగ్దానము, సంఘానికి మీరు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చారు. చక్కటి మందిరాన్ని ప్రసాదించారు. దేవా, చక్కటి ఆలోచనిచ్చి ముందుకు నడిపించారు. అవరోధములు అన్నీ సృజించినప్పటికీ, తీసుకొచ్చినప్పటికీ, ఆటంకాలు కల్పించినప్పటికీ కూడా నీ కార్యాన్ని నీ బలము చేత ముందుకు తీసుకుని వెళ్ళారు. నీకు విజయము, అపవాదికి అపజయము ఇక్కడ చూడగలుగుతున్నాం. నీ భక్తుల విజయాన్ని చూడగలుగుతున్నాం. మా ప్రార్థనలు సఫలపరిచారని, నీవు బలవంతుడువైన దేవుడవని మేము చూడగలుగుతున్నాం. నీ కార్యాలను బట్టి, మీ ఉన్నతమైన గొప్ప కార్యాలను బట్టి మీ కొందనాలు స్తోత్రాలు.
ఈ సమయంలో మా కన్న తండ్రి, ఈ విధంగా ఈ కార్యాన్ని మీరు నెరవేర్చినందుకు, సఫలపరిచినందుకు వందనాలు. ఈ ప్రాంతంలో మాకు సహకారులుగా ఉండి చిట్టూరి సత్యనారాయణ గారు, వారి కుటుంబాన్ని బట్టి, అలాగే ప్రియులు తాపిమేస్త్రి గారైన నరసింహ లంకా నాగరాజు గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి సహకారులుగా నిలబడి గంగరాజు గారికి మాకు సహకారులుగా నిలబడి ఈ కార్యాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్లారు, సహకరించారు. నీ పనిలో వారు సహకరించిన దాన్ని బట్టి మీకు వందనాలు. వారిని మీరు ఆశీర్వదించి దీవించండి. ఈ సమయంలో ఈ ప్రతిష్ట కార్యక్రమానికి దేవా, మరి మాకిచ్చిన సంఘము నుండి, అనగా తల్లి సంఘము, చిన్నమేరం సంఘము నుండి కొద్ది మందిగా రావడానికి, అలాగే భీమవరం మెంటేవరం తోట నుండి కొద్ది మందిగా రావడానికి, అదే రీతిగా మరి పాలకూడరైతే ఇంకా మేము చెప్పలేదు, అదే రీతిగా గవర్పేట నుంచి కొద్దిమంది రావడానికి, వ్యవహారం సంఘం నుండి కొంచెం మంది రావడానికి, అలాగే తణుకు సంఘము నుండి కొద్దిమంది రావడానికి కృపనిచ్చారు. ఇంకా మలికీపురం చెప్పల, ఇలాగున ఇంకా మాకు అనుబంధ సంఘాలు భీమవరం, బ్యాంక్ కాలనీ, అలాగే బల్లిపాడు, చిన్నగొల్లపాలెం, కలిదిండి, ఇంక ఈ ప్రాంతాలు మేము చెప్పలేదు. కొద్ది మందిగా ఈ స్థలానికి రాగలిగాం. మేమందరము కలిసి విజయవంతుడువైన, విజయశీలుడువైన నీ నామాన్ని విజయోత్సవముతో ఘనపరిచి నిన్ను కొనియాడి ఈ మందిరాన్ని మీ నామములో ప్రతిష్ఠించి మీకు అప్పగించడానికి, మీ పాదములకు సమర్పించడానికి, ఇందులో అనేక మంది ప్రార్థన విజ్ఞాపనం చేస్తూ వారి యొక్క కష్టాలు, వారి యొక్క సమస్యలు, వారికి ఉన్న ఇబ్బందులు అన్నీ తీర్చబడుతూ అనేక ఆత్మలు రక్షణ పొందుతూ అపవాది చెరను విడుదల పొంది నీ రాజ్య వారసులు కావడానికి, శాశ్వత జీవాన్ని పొందుకోవడానికి, నీ మందిర సమృద్ధి వలన ఆనంద ప్రవాహంలోనిది త్రాగడానికి నీ గొప్ప కార్యములు ఇక్కడ జరిగించమని, నీ బలమైన కార్యములు జరిగించమని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ మిమ్మల్ని మనసారా మిమ్మల్ని ఆహ్వానించుకుంటూ, మా మధ్యలోకి మీ అనంత మహిమతో మా మధ్యలోకి మీరు దిగివచ్చి మమ్మల్ని అందరినీ, ఈ మందిరాన్ని పరిశుద్ధపరిచి మీరు ఆశీర్వదించమని, దీవించమని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ, ఎంతో శ్రద్ధ వహించి సంఘానికి మందిరం కావాలని ఎంతో శ్రద్ధ వహించి మా ప్రియులు గంగరాజు గారు, వారి కుటుంబం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ అనే విషయాలు ఎంతో సహకారిగా మీ దాసునికి బలమైన సహకారులుగా సంఘము, ప్రియులు గంగరాజు గారు, ప్రియులు చిట్టూరు సత్యనారాయణ గారు, తాపిమేస్త్రి గారు ఇలాగున సహకరించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, అన్ని సంఘాల వారు ఆర్థికంగా కూడా సహాయపడుతూ వచ్చారు. దానిని బట్టి కూడా మీకు వందనాలు. అందరినీ మీరు ఆశీర్వదించి ఆయుర ఆరోగ్య క్షేమ ఐశ్వర్యాలతో, సుఖ శాంతులతో మీరు ఆశీర్వదించమని, ఈ మందిరం ఈ గ్రామానికి ఎంతో ఆశీర్వాదకరముగా, ఈ గ్రామ ప్రజల కొరకు, అధికారుల కొరకు, ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరి కొరకు, చుట్టుపక్కల గ్రామాల కొరకు, పాలకులు పట్టణం, ఇంకితర పట్టణాల కొరకు, మా దేశం కొరకు మేమందరం ఈ మందిరంలో ప్రార్థన చేయడానికి, విజ్ఞాపనములు చేయడానికి సహాయము చేయమని కోరుకుంటూ, ప్రతి ఆదివారం నమ్మకంగా పరిచయం జరిగిస్తున్న మీ దాసులు, మా ప్రియులు యోహాను గారిని బట్టి, మా ప్రియులు సత్యలింగ గారిని బట్టి, వారి కుటుంబాలను బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, సోమవారం రాత్రిపూట అలాగుని ఆయా సమయాల్లో మీ దాసునిగా నేను, అలాగే తమ్ముడు రామకృష్ణ గారు, అలాగే ఇంకా నాతో పాటు సోదరులు మురళీ గారు, మోహన్ గారు, అచ్చిబాబు గారు, ఇంకా అనేక మంది సోదరులు, ఈ రీతిగా మేము ఇక్కడ పరిచయం చేయడానికి మీరు ఇచ్చిన ధన్యత అంతటి కొరకు
వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో పాటలు పాడి నీ వాక్య భాగంలో ధ్యానం చేసుకుంటూ నీ నామాన్ని ఉన్నతంగా ఘనపరచడంలో సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ మహిమ ఘనత కీర్తి ప్రభావములు నీ నామమునికి ఆరోపించుకుంటూ యేసు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక 3 శరణాలు మనం పాడుకుందాం. అందరం కలిసి మనం ఒక 3 శరణాలు మనం పాడదాం. అందరూ ప్రభువుని మనసారా స్తుతించండి, హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతించండి. ఇమ్మోగా నడిపించితివి నెమ్మది గల ఈ స్థలమునకు ప్రభు, ఇమ్మోగా నడిపించితివి. మాకున్న స్థలము ఇరుకానియు నీకు మొరలెడగా, మాకున్న స్థలము ఇరుకానియు నీకు మొరలెడగా, మరి యొక్క స్థలము మాకొసగితివి, మరి యొక్క స్థలము మాకొసగితివి. నీ కృపకై స్తుతులు, నీ కృపకై స్తుతులు. నిమ్మోగా నడిపించితివి నెమ్మది గల ఈ స్థలమునకు ప్రభు, ఇమ్మోగా నడిపించితివి. బలపరచి మరి ధైర్యమునిచ్చి అభయమునిచ్చితివి. బలపరచి మరి ధైర్యమునిచ్చి అభయమునిచ్చితివి. ఎలా నీ మందిరమును నిర్మింప, ఎలా నీ మందిరమును నిర్మింప జనులను కూర్చితివి, జనులను కూర్చితివి. ఇమ్మోగా నడిపించితివి నెమ్మది గల ఈ స్థలమునకు ప్రభు, ఇమ్మోగా నడిపించితివి. ప్రభువానికై నిర్మింపబడిన నీ మందిర ఘనత, ప్రభువానికై నిర్మింపబడిన నీ మందిర ఘనత. సకల దేశ నివాసులయందు, సకల దేశ నివాసులయందు బాసిల్ల గోరితివి, బాసిల్ల గోరితివి. ఇమ్మోగా నడిపించితివి నెమ్మది గల ఈ స్థలమునకు ప్రభు, ఇమ్మోగా నడిపించితివి. 7వ శరణం. వెండి బంగారము లన్నియు నీవి దండిగా నీచెదవు, వెండి బంగారము లన్నియు నీవి దండిగా నీచెదవు. మెండుగా నీదు మేలుల కొరకై, మెండుగా నీదు మేలుల కొరకై హల్లెలూయా పాడెదం, హల్లెలూయా పాడెదం. ఇమ్మోగా నడిపించితివి నెమ్మది
గల ఈ స్థలమునకు ప్రభు ఇమ్మోగా నడిపించితివి. నెమ్మది గల ఈ స్థలమునకు ప్రభు ఇమ్మోగా నడిపించితివి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. बोलिए जिंदा खुदावन प्रभु यीशु मसीह को जय. बोलिए जिंदा खुदावन प्रभु यीशु मसीह को जय. పాపుల రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి జై. మరణమును జయించి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి జై. మంచిది. సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. బైబిల్ను వారందరూ చూడండి. మొదటి రాజుల గ్రంథము 62, 63 వచనాలు నేను చదవమన్నవారు చదవండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 62, 63 వచనాలు మనం చదువుకుందాం. దేవుని వాక్య భాగాలు మనం చదువుకుందాం. మన ప్రియులు సోదరులు దేవుని దాసులు యోహాను గారు చదివి వినిపిస్తారు. అంతటా రాజును అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా 22,000 ఎడ్లను 1,20,000 గొర్రె పిల్లలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించుచుండగా యెహోవా అర్పించెను. ఈ ప్రకారం రాజును ఇశ్రాయేలీయులందరూ యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠ చేశారు. ఎలాగునా ఇంచుమించుగా సొలొమోను మహారాజు ఇశ్రాయేలు ప్రజలందరూ మందిరం ముందు ఎలాగే నుంచుని బలులు అర్పిస్తూ ఉండగా అప్పుడు అందరూ కలిసి మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠించారు. ఎవరెవరు? సొలొమోను, అలాగుని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మందిరాన్ని అలాగే ఈనాడు మనం హృదయం అనే మందిరాన్ని ఎలా ప్రతిష్ఠించాలంటే దేవునికి అక్కడ సొలొమోను ఉన్నట్లుగా ఈనాడు మూలరాయిగా యేసు ప్రభువారు ఉన్నారు హృదయం అనే మందిరానికి. అలాగే దేవునితో సమాధాన పడిన అతని సంతతి అయిన యాకోబు, ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఉన్నారు. సొలొమోను ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఉండి మందిరాన్ని ప్రతిష్ఠించారు. దేవునితో సమాధాన పడిన వాడు యాకోబు, అతని సంతతి 12 గోత్రాల సంతతి ఇశ్రాయేలు ప్రజలు. అలాగే నాడు హృదయం అనే మందిరాన్ని ప్రతిష్ఠించడానికి మూలరాయిగా యేసు ప్రభువారు ఉండాలి. అలాగే హృదయము ఆ మందిరంగా సిద్ధపడాలి అంటే అపోస్తలిక 12 గోత్రాల ప్రజలు ఉన్నట్లుగా ఈనాడు అపోస్తలిక బోధ ద్వారా హృదయం మందిరంగా సిద్ధపడి ఆయనకు ప్రతిష్ఠించాలి. కనుక ఈరోజు ఈ మందిరాన్ని ప్రతిష్ఠ చేస్తున్నట్లుగా మీ అందరూ కూడా మీ హృదయాలు దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. ఆ రీతిగా దేవునికి మరొకసారి ఈ సందర్భంగా దేవునికి మన హృదయాలను మందిరంగా ప్రతిష్ఠించుకోవాలి. కనుక అది ఆ భాగాన్ని మనం చదువుకున్నాం. ఇంకొక భాగాన్ని మనం చదువుకుందాం. దయవుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము ఈ భాగాన్ని మన ప్రియులు సత్యలింగ్ గారు చదివి వినిపిస్తారు. 7, 15, 16 వచనాలు చదవండి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును.
నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండునట్లు ఉండును. చాలు. ఈ వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరొక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దయవుంచి ఇంకొక భాగాన్ని చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 19-20 వచనాలు. తమ్ముడు రాము, నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించును. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చియున్నాడు. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి యెహోవా సెలవు చొప్పున ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడనై ఉండి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరమును కట్టించి ఉన్నాను. ఈ మందిరం ఎందుకంటే దేవుని నామ ఘనత కొరకు, ఇశ్రాయేలీయుల దేవుని నామఘనత కొరకు ఈ మందిరంలో ఎవరి నామం కనపరచబడాలి? అవును, దేవుని నామము కనపరచబడాలి. ఆ చంటు సంఘానికి దేవుడి చక్కటి మందిరాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ మందిరం దేవుని నామఘనత కొరకు. అర్థమవుతుందా? సంఘాన్ని ప్రేమించి చక్కటి మందిరాన్ని అనుగ్రహించాడు. మరి గంగరాజు గారికి వాగ్దానం ఇచ్చి, నా పనికి పూనుకో అని వాగ్దానం ఇచ్చి, నేను ఈ పని చెయ్యాలా వద్దా అని వారు దేవుణ్ణి అడిగినప్పుడు చక్కటి వాగ్దానం వారికి ఇచ్చి, అంటే ఆ వాగ్దానం గంగరాజు గారికి ఇచ్చారు, సంఘానికి అంతటికీ దేవుడు ఇచ్చినట్టు ఆ వాగ్దానం ఇచ్చి చక్కగా ఈ మందిర పని వాగ్దానం ఇచ్చారు కనుక అయ్యింది. లేకపోతే అన్ని సంవత్సరాలు అవ్వలా. వాగ్దానం ఇచ్చారు, పని వెంటనే పని అయిపోయింది. ఇది వాగ్దానం, దేవుడు వాగ్దానం ఇచ్చి మనకిచ్చిన మందిరం ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. దేవుడు వాగ్దానం ఇచ్చి ఈ మందిరం మనకిచ్చారు కనుక ఆ విధంగా ఈ మందిరం పని పూర్తయింది. మరి ఇక్కడ మనం సహకరించిన ప్రియులు చిట్టూరు సత్యనారాయణ గారు చాలా సహకరించారు. అలాగని తాపిమేస్త్రి గారు కూడా చాలా సహకరించారు. నిజంగా వారిని ప్రభు వారి కుటుంబాలని దీవించి ఆశీర్వదించాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ రండి. కనుక ఇంత చక్కటి మందిరాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఇది ఇంచుమించుగా మన అందరం కూడా 20 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రార్థన. ఆ ప్రార్థన ప్రతిఫలాన్ని నాడు మనం చూస్తున్నాం. కనుక సంతోషంతో అందరం కూడా చక్కటి మందిరాన్ని దేవుడు మనకిచ్చారు కనుక చాలా సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో మనం చక్కగా మందిరం అడుగు పెడదాం. దయవుంచి అందరు కళ్ళు మూసుకునండి. ఇంకో చిన్న మాట చూడండి. మనకు అక్కడ సొలొమోను ఇశ్రాయేలు ప్రజలు బలులు అర్పించుచుండగా మందిరాన్ని ప్రతిష్ఠించారు. బలులు అర్పించడం అంటే ఏంటి? ఇప్పుడు ప్రార్థనలు చేయడం. ప్రార్థనలు చేస్తూ ఇప్పుడు ఈ మందిరాన్ని మనం ప్రతిష్ఠించి ప్రభునామానికి మనం అప్పగించాలని ఈ సత్యాన్ని మనం గమనించాలి. దేవుని సేవకులైన వారు ముందుండండి. ఆ విధంగా మనం ప్రార్థన చేద్దాం. ముందుండండి. ఆ విధంగా మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థించుకుందాం. మరి ఈ సమయంలో అమ్మ మన మధ్యలో ఉన్నారు. అమ్మ చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకునండి. అమ్మ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, ఆకాశమునకు భూమికి సృష్టికర్తమైన మా ఘనమైన తండ్రి, నీ గొప్ప నామాన్ని బట్టి నీకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అయ్యా, ఇదిగో మీ దాసులు చెప్పినట్లుగా 20 సంవత్సరముల నుంచి నాయన మందిరం లేక ఆ గృహంలో నాయన నీ ప్రార్థనలు చేస్తూ వచ్చారు. నీ బిడ్డలు నిన్ను విడవలేదు, మరువలేదు, ఎడబాయలేదు.
మరి గంగరాజు గారి కుటుంబాన్ని ప్రేమించి సంఘాన్ని ప్రేమించి మీరు వాగ్దానం ఇచ్చి నువ్వు వాగ్దానం ఇచ్చావంటే అది నెరవేరుస్తావు తండ్రి. నీ గొప్ప ఘనత అదే నాయన భూమి మీద జరుగుతూ ఉంది. అయ్యా నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇగో ఈ దినాన్ని నాయన ఇక్కడ మందిరం ఏర్పరిచి అనేకులకి సేద తీర్చడానికి, అనేకులు తండ్రి నీ మందిరంలో ప్రార్థనా విజ్ఞాపనలు చేయడానికి అందరికీ తోడై ఉండమని, ఎల్లకాలము తండ్రి ఈ మందిరంలో నాయన నీకు ప్రార్థనా విజ్ఞాపనలు వినపడాలి. మందిరాన్ని నాయన అనేక రీతులుగా బలపరిచి సమస్త విషయాల్లో తోడై ఉండి మీరు ముందుకు నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ దాసునికి ఇచ్చిన సంఘాల్లో నుంచి కొంతమంది బిడ్డలు రాగలిగారు తండ్రి. మరి అంతా కలిసి నీ నామ ఘనతకు నాయన ఈ స్థలం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎన్ని ఇరుకులు శోధనలు ఇబ్బందులు ఉన్నప్పటికీ జయము నీదే నాయన. నువ్వు కృపగల దేవుడవు, దయగల దేవుడవు, ఎన్నడూ మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదు నాయన. రండి సహాయము చేయండి, అన్ని ఘట్టాల్లో తోడై ఉండండి. ఆయన ఇప్పుడు మందిరం ప్రతిష్ఠిస్తూ ఉండగా నీ దాసంలో మీరుండి మా మధ్యన మీరుండి సమస్త కార్యాలు జరిగించమని, నీ నామాన్ని ఇక్కడ మా మధ్యన నాయన ఇప్పుడు చేయబోయే ప్రార్థనలన్నింటిలో మీరు తోడయుండి నాయన సహాయం చేయమని, బిడ్డలను బలపరిచి సంఘాన్ని బలపరిచి కుటుంబాలను బలపరిచి నీ దాసుని బలపరిచి నాయన కార్యాలు సఫలపరచమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి నీ సహాయం కొరకు వేడుకుంటున్నాం పరమ తండ్రి. మరొకరు ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ పరిచిన ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, సర్వసృష్టికర్తమైన మా ప్రభువ, నీ ఘనమైన శాశ్వతమైన నామాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువ. ఈ యొక్క సమయంలో నాయన నీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ నాయన సంఘమును మీరు సమకూర్చిన విధానం కొరకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. ఈ యొక్క నూతన మందిర ప్రతిష్ట నాయన ఈ యొక్క నాయన తండ్రి విజయోత్సవంలో నాయన మీరే సహాయం దయచేయండి ప్రభువ. ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమం అంతయు కూడా నీ నామానికి మీరే మహిమకరంగా జరిగించండి తండ్రి. మంచి వాతావరణం మీరు దయచేయండి ప్రభువ. అలాగనే మా తండ్రి చేరువచ్చిన సంఘ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి నాయనా తండ్రి. మీరు వాగ్దానం చేసి నాయన తండ్రి ప్రభువ నీ వాగ్దానం ప్రకారం తండ్రి ఈ మందిరాన్ని నిర్మించడానికి ప్రభువ నీ బిడ్డలైన వారిని మీరు ప్రేరేపిస్తూ వచ్చిన విధానం కొరకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. మీకు అనుదృష్టి ఆయన నీ మనసు ఈ మందిరం మీద ఉంచు తండ్రి. అనేకులకు ప్రభువ ప్రార్థనా మందిరముగా తండ్రి నాయన అనేకులు ప్రభువ సమస్త అక్కర్లు అవసరతలు కూడా ఇరుకులు ఇబ్బందులు శోధనలు నాయన తండ్రి ప్రభువ ఆయా సమస్యల చేత నలిగిపోచున్న వారు వచ్చి నాయన మీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభువ వారి ప్రార్థనలు నీవు ఆలకించి అంగీకరించి నాయన మీరే సహాయం దయచేయండి ప్రభువ. నాయన తండ్రి నాయన ఈ ప్రాంగణం చుట్టూరు నాయన నీ పరిశుద్ధాత్మ నాయన తండ్రి ప్రభువ నాయన తండ్రి కావలి ఉంచండి ప్రభువ. మీ ఆత్మ నడిపింపు ద్వారా మీరు నాయన సహాయం దయచేయండి. అలాగే మీ దాసుని కూడా నాయన తండ్రి మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరిచి మీరు వాడుకోండి ప్రభువ. నాయన నూతన బలాన్ని నూతన శక్తిని మీ దాసునికి దయచేయండి ప్రభువ. అలాగే నాయన తండ్రి వస్తున్న బిడ్డలందరూ ప్రయాణాల్లో కూడా మీరే కాపుదల ఇచ్చి భద్రత ఇచ్చి నడిపించండి తండ్రి ప్రభువ. నాయన నీవెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. వేల్పుల్లో నీ వంటి వారు ఎవరినూ లేరు తండ్రి. అనాడు తండ్రి ప్రభువ నాయన మోషే ప్రభువ నాయన నీవు చూపించిన నాయన తండ్రి క్రమం చెప్పిన కట్టినప్పుడు ఆ యొక్క మందిరంలోనికి నీ మహిమ తేజస్సు ప్రభావం ఎలాగూ నాయన తండ్రి ప్రభువ నింపబడిందో అలాగే ఈ మందిరంలో నాయన నీ మహిమతో నింపండి, నీ ప్రభావంతో నింపండి తండ్రి, మీ తేజస్సుతో నింపండి ప్రభువ. నాయన తండ్రి నాయన మీ మందిరాన్ని బట్టి ప్రభువ మీకే నాయన వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభువు మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి మీ సహాయం కొరకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరొక చిన్న ప్రార్థన. జీవాధిపతివైన మా ప్రభువా మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం మా జీవితంలో ఒక గొప్ప సుదినాన్ని మాకు అనుగ్రహించారు. నిజంగా నీ నామమును
కొనియాడడానికి, కీర్తించడానికి. నీ దాసుని పక్షంగా మీరు ఉండి నువ్వు చేస్తున్న మహాఘనకార్యముల కొరకు వందనాలు. భక్తులు చెప్పినట్లుగా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని చెప్పినట్లుగా ఒక వ్యక్తిగా మీరు పిలిచి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృపను వారి అందుంచి ఈనాటి సహవాస ధర్మము ద్వారా ఇంతమంది చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి రావడానికి ఒక సాధనంగా ఆనాడు అననీయ దగ్గర మీరు మాట్లాడారు. సౌలుకి కళ్ళు ఉమ్మన్నప్పుడు అతడు నేను ఏర్పరచుకున్న సాధనం. ఈనాడు ఆ సాధనాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారని, మీరే గొప్ప దర్శనమిచ్చి ఈ సేవా గొప్ప భాగ్యాన్ని వారి భుజాల మీద ఉంచి ఇదంతా మేము నమ్ముతున్నాం. ఆనాడు నీవు శరీరధారిగా ఉన్నప్పుడు ఒకవేళ నన్ను కాదు కానీ చేస్తున్న కార్యాలను బట్టి అయినా నమ్మమని సెలవిచ్చి వచ్చారు. నిజంగా నీవు పరిచర్యను నీ సేవకునికి అప్పగించావని, ఇదంతా నీ మూలంగానే జరుగుతోందని, ఒక మనుషుని ఉద్దేశము కానీ ఒక మనుషుని ఆలోచన కానీ కాదని, కేవలము ఆనాడు ప్రత్యక్ష గుడారములో మేఘముగా ఆనాడు మందస్సం మీద ఉండి ఎలా నడిపించావో నేను నమ్ముతున్నాను. ఈ సేవకునిలో నీ ఆత్మ నుంచి ఈ ప్రజలను ఇలా నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఆ చంట కొన్ని సంవత్సరాల ప్రయాస కల నెరవేర్చి ప్రార్థన ఆలకించి ప్రతిఫలమిచ్చి సిగ్గుపరచువాడవు కాదని స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క మహిమగల మందిరం నీ నామములో ప్రతిష్ఠించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఈనాడు హృదయములు ఎంతో సంతోషం, ఎంతో హృదయముల ఆనందం. ప్రభువా, నీ కార్యాలు ఆశ్చర్యమైనా అన్యజనులు ఆశ్చర్యపోవునట్లు వాగ్దానమిచ్చి సంఘపక్షముగా సంఘ పరిశుద్ధులను బలపరిచి ప్రియులను ఎంత గొప్ప కార్యానికి సాహసింపచేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ, పునాది వేసిన కాడ నుంచి ఇదిగో ఈ యొక్క ప్రతిష్ట ఈ సమయం వరకు మీ స్వాధీనం అందించుకొని నడిపించిన మీ గొప్ప తనాన్ని బట్టి మీకు వందనాలు. ఎంతవరకు చక్కగా పాట పాడి ప్రార్థించి లేఖనాలు వివరించి మీ నామములో ఈ మహిమగల మందిరాన్ని ప్రతిష్ఠ చేస్తుంటుండగా ఈ భౌతిక మందిరములో అనేకమైన ఆత్మ మందిరాలు సిద్ధపడి నీ రాజ్యానికి ఆయుత్తం కావడానికి కృప అనుగ్రహించమని, నీ దాసుని మీద మీరు ఎంత భారం పెట్టారో మీ రెండవ రాకడ లోపుగా ఈ పనంతా శాఖ ఉపశాఖలుగా విస్తరించి మందిరాలు లేని చోట్ల మందిరాలు కట్టబడి గ్రామాలకు పట్టణాలకు దేశానికి ఇది దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తూ, ఎంత గొప్ప సమయాన్ని మాకు ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తూ నీ నామములో ప్రతిష్ఠ చేసి ప్రారంభిస్తుండగా కృప అనుగ్రహించి నీ మహిమా మేఘమును కృపా సన్నిధిని మా మధ్యలో ఉంచి మహిమ పొందుకోమని వేడుతూ నీ సేవకుని కుటుంబాన్ని అలాగే ఇక్కడున్న దైవ సేవకులను ఆచంట పరిశుద్ధులను చేరి వచ్చిన వారందరినీ మరొక్కసారి మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసు పుణ్యనామములో ప్రార్థించి వేడుతున్నాము తండ్రి, ఆమేన్. ఒక శరణం పాడుకుందాం. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనమోత్సాహించెదము.
ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. ఆహా స్తోత్రము స్తోత్రములు, అందరూ పాడండి, గట్టిగా పాడండి. వరకు కాచే, ఆహా స్తోత్రము స్తోత్రములు, ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. ఆహా స్తోత్రము స్తోత్రములో, ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములో, ఎంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. మంచిది. ఈ సమయంలో దేవుని సేవకులైన వారు ముందుకు రండి. మరి స్థానిక చంద్రమేన సంఘం నుంచి వచ్చిన పెద్దలు కూడా ముందుకు రండి. మల్లికార్జునరావు గారు, సత్యనారాయణ గారు, అలాగనే మల్లేశ్వరరావు గారు, రవికుమార్ గారు ఎదరికి రండి. కరుణ కుమార్ గారు, అందరూ రిబ్బన్ కట్ చేద్దాం, లోపల ప్రవేశిద్దాం. నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఆచంట సంఘాన్ని ప్రేమించి, ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి మీరిచ్చిన ఈ సహవాసానికి, అనగా యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘమునకు మీరిచ్చిన ఈ బ్రాంచ్ మందిరాన్ని బట్టి మీ వందనాలు, స్తోత్రాలు. నీకే సమస్త విధములైన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు, జ్ఞానము, బలము మీకే సమర్పించుకుంటున్నాం. మీ దాసునిగా నన్ను ప్రేమించి, సేవకునిగా నా జీవితాన్ని స్థిరపరిచి, ఈ విధంగా భూమి మీద అనేక మందిరాలు నీ నామ ఘనత కొరకు కట్టడానికి వాడుకుంటున్న విధానం కొరకు స్తోత్రాలు. ఆచంట సంఘాన్ని ప్రేమించి చక్కటి వాగ్దానము మీ దాసులు, మా ప్రియులు గంగరాజు గారికి ఇచ్చి ఈ విధంగా మందిరాన్ని మీరు నిర్మింపజేసుకున్నారు. సంఘానికి గొప్ప వాగ్దానం ఇచ్చి మందిరాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ ప్రతిష్ట కార్యక్రమానికి అన్ని సంఘాల నుండి కొద్దిమందిగా చేరువచ్చిన మా ప్రియులందరినీ బట్టి మీ వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ మందిరములో నాయన నీ మహిమతో నింపండి. మీ నూతన నిబంధన రక్తాన్ని ప్రోక్షించండి. ఈ మందిరాన్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ఇది అనేకులకు ప్రార్థనా మందిరముగా, అనేకులను సిద్ధపరచే మందిరముగా, అనేకుల కడగండ్లను తీర్చే మందిరముగా, అనేకులు రక్షణ పొందే మందిరముగా ఉండడానికి దీన్ని మీరు ఆశీర్వదించమని నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ, మాకంటే ముందుగా మీరు ప్రవేశించి దీన్ని మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ, సమస్త విధములైన మహిమ నీ పాదములకే ఆరోపించుకుంటూ, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములు, అనగా త్రియేక దేవుని యాకనామమైన యేసు నామములో ఈ నూతన మందిరాన్ని ప్రతిష్ఠించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుంటూ చక్కగా తర్వాత పెద్దలు అందరూ చక్కగా అందరూ కూడా రండి.
ఒక 3 రౌండ్లు మనం తిరుగుతాం లోపల. అందరూ రండి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందులే మంచిది. అందరూ మయంగా నుంచోండి. మయంగా నుంచోండి. మయంగా నుంచోండి. మయంగా నుంచోండి. మయంగా నుంచోండి. ఒకరు లీడ్ చేయండి, ఒకరు గైడ్ చేయండి వాళ్ళని. తిరగండి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. లోపల స్త్రీలు బయట పురుషులు అలా తిరగాలి. 3 రౌండ్లు తిరుగుదాం. బాగు చేయు వాడని గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని వారి గాయములన్నీయో కాటుచున్నవాడని వారి గాయములన్నీయో కాటుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అందరూ జయోత్సవముతో పాడదాం. ఘనకార్యం చేసిన దేవుని గణపరుచుకుందాం. శత్రువును ఓడించిన దేవుని గణపరుద్దాం. శత్రువుకు అపజయం, మనకి జయం ఇచ్చారు దేవుడు. ఆయన నామాన్ని గణపరుచుకుందాం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించెను.
చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవుని గణపరుచుకుందాం, అందరూ సంతోషంగా గణపరుద్దాం. శత్రువు మీద జయమిచ్చిన ప్రభువుకి మహిమ ఆరోపిద్దాం. పురుషులు సురుగ్గా తిరగాలి, పురుషులు సురుగ్గా తిరగండి. పురుషులు పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును, పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును, అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును, అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను, సీయోని నీ దేవుని. ఒక్కొక్క రౌండ్ వేద్దాం. యెరూషలేము యెహోవాను, సీయోని నీ దేవుని. కీర్తించుము కొనియాడుము, ఆనందించు వాడని. కీర్తించుము కొనియాడుము, ఆనందించు వాడని. ఉనికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. తిరగండి తిరగండి, నేను బలిపేట ఇక్కడికి వచ్చేంత వరకు తిరగండి. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని. ఏ జనముకి లాగునా చేసియుండాలేదని, ఏ జనముకి లాగునా చేసియుండాలేదని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది,
మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే. ఆగండి. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అమ్మ ఎలా ఎదరికి రండి. అమ్మ దేవుని వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనాన్ని మన ప్రియులు కటాసష్టానిగా చదివినిపిస్తారు. మరియు రాజు ఇట్లు ప్రకటన చేశాను, నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది ఇక్కడ చదవబడిన లేఖన భాగం ప్రకారం ఏం చెప్పబడిందంటే, ఇక్కడ సొలొమోను రాజులా మాట్లాడుతున్నాడు. ఏమని? నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడని యెహోవా స్తుతించబడునుగాక అన్నాడు. నిజంగా ప్రియులు గంగరాజు గారికి వాగ్దానం ఇచ్చారు. నేను మందిరం పనికి పూనుకోవాలా వద్దా అని అడిగినప్పుడు ఆ రోజు మల్లికార్జున దగ్గర ప్రార్థన చేస్తున్నారు 31 రాత్రి. ఆయన తన వాగ్దానం తీసేసుకుని, నేను మందిరం పని పూనుకున్నాను, అవ్వలేదు, నేను ఈ పని చెయ్యాలా నేను చేయకూడదా? దావీదు కడతానంటే వద్దన్నాం, సొలొమోను చేత కట్టించుకున్నాం. మరి నేను పూనుకుంటే మందిర పని అవ్వలేదు, ఇంతకని నేను అడ్డుగా ఉన్నాను, నేను చెయ్యాలా వద్దా? నీ ఇష్టం తెలియచేయని అడిగితే వాగ్దానం తీసుకుంటాను, నీ తెలియజేయని అడిగితే ఆయన వాగ్దానం ఆయన తీసేసుకున్నారు. తర్వాత వాగ్దానం తీసుకుంటే నువ్వు పనికి పూనుకో అని వాగ్దానం వచ్చింది. వాగ్దానం ఇచ్చి మాట ఇచ్చి నెరవేర్చాడు. అది అందుకే ఆ మాట చదివించాను. మాట ఇచ్చి నెరవేర్చాడు. ఆ విధంగా ఆచరణ సంఘానికి దేవుడు చక్కటి మందిరాన్ని దేవుడు సమకూర్చాడు. కొన్ని సంవత్సరాల ప్రార్థన, ఈ కళ ఈ విధంగా నెరవేరింది. కనుక దేవుని నామానికే మహిమ కలుగునుగాక. కనుక మంచిది. మందిరంలో ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేకపోతే అలాగే నించోండి. ప్రార్థన చేసుకుందాం. మరి సమయంలో దేవుని దాసులు మన ప్రియులు మోహన్ రావు గారు ప్రార్థన చేస్తారు. మోహన్ రావు గారు. అందరూ కళ్ళు మూసుకుంటారు. ఒకసారి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, చక్కటి మందిరాన్ని సిద్ధపరిచి మాకు ఇచ్చారు. పుల్పేడు మీదకి వెళుతున్నాను తండ్రి. ఈ పుల్పేడు మీద నుంచి అనేక ఆత్మలను ఆదరించడానికి, అనేక ఆత్మలను బలపరచడానికి ఈ బలిపేట మీద నుంచి నీ జీవం కలిగిన మాటలు విడుదల చేసి అనేకులను మీరు బలపరచవలసిందిగా కోరుకుంటూ, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో, అనగా త్రియేక దేవుని ఏకనామని యేసు నామములో ఈ యొక్క బలిపీఠాన్ని మీ నామములో ప్రతిష్ఠించి మీకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో బలిపీఠం ఉంది కదా, దేవుని సేవకులైన వారు వెళ్ళి వాక్యం చెప్తున్న దేవుని సేవకులు బలిపీఠాన్ని చక్క అందరూ పట్టుకుని దాన్ని తీసుకురండి, లోపలికి తీసుకురండి.
ఉంచండి. యాజకులను కూడి వచ్చిన ఇశ్రాయేలీయులకు సమాజకులందరూ మందసము ముందు నిలవబడి లెక్కింపశక్యము కాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించిరి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయముగు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. ఎక్కడ ఉండవలసిన ఉపకరణాన్ని అక్కడ యాజకులు పట్టుకొచ్చి ఉంచారు. అందుకే ఈ భాగాన్ని చదివించి దీన్ని పెడుతున్నాం. ఇప్పుడు దాన్ని ప్రతిష్ఠ ఇక్కడ చేద్దాం. ఇప్పుడు తీసుకురండి, బలిపీఠాన్ని తీసుకురండి. రండి, పైకి రండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇదిగో నాయన బలిపీఠాన్ని మీ సన్నిధిలో ప్రతిష్ఠించాం. అలాగే ఆ బలిపీఠం మీద ఉన్న ఈ పీఠాన్ని కూడా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో అనగా త్రియేక దేవుని యాకనామమైన యేసు నామములో బలిపీఠం మీద ఈ పీఠాన్ని నీకు ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, మంచిదండి. కోసెనను నడిపించేను వారిని విసుకక తన. నిర్గమాకాండము 40వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరము యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను. ఇప్పుడు మనం ఈ బల్లను మనం ప్రతిష్ఠ చేద్దాం. ఓకే, అనగా త్రియేక దేవుని యాకనామమైన యేసు నామములో సముఖపు రొట్టెల బల్లను సముఖపు రొట్టెలను నాయన ద్రాక్షారసమును నీకు ప్రతిష్ఠించి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇది మాకెంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి.
నీ జీవాన్ని మేము పొందుకుని నీ రాకడకు సిద్ధపడి యుగయుగాలు జీవించే కృప నీ శరీరము తిని